Hello foodies, welcome back to my channel Lucky Cooking and Crafts. ఈరోజు మనం చేసుకునే రెసిపీ ఏంటంటే బేసన్ హల్వా అండి. దాన్ని శనగపిండి హల్వా అని కూడా అంటారు. ఎంతో ఈజీగా టేస్టీగా చాలా సింపుల్గా చేసేసుకోవచ్చండి. ముందుగా ఒక ప్యాన్ పెట్టుకొని ఒక 3 స్పూన్స్ నెయ్యి వేసుకోవాలండి. నెయ్యి వేసుకున్నాక అది కరిగాక 1 కప్పు శనగపిండి యాడ్ చేసుకోవాలి. ఆ శనగపిండి వేసుకొని బాగా వేయించుకోవాలండి. ఆ నెయ్యిలో లో ఫ్లేమ్లో పెట్టుకుని వేయించుకోవాలండి. మందపాటి పెనం పెట్టుకుని వేయించుకున్నారనుకోండి బాగా వేగుతుంది, లేదంటే మాడిపోతూ ఉంటుంది. కలుపుతూనే ఉండాలి. దీన్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోండి. లో ఫ్లేమ్లో వేయించుకుంటూ 1 స్పూన్ బొంబాయి రవ్వ యాడ్ చేసుకోవాలండి. తర్వాత దీనికి నెయ్యి ఎక్కువ పట్టిద్దండి. మనం పిండి ఎంత క్వాంటిటీ అయితే తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ నెయ్యి పట్టిద్ది. మీరు కావాలంటే 1-2 స్పూన్లు తగ్గించి యాడ్ చేసుకోవచ్చు. మధ్య మధ్యలో యాడ్ చేసుకుంటూ ఉండాలి. ఇప్పుడు 1 స్పూన్ యాడ్ చేసుకున్నానండి. బాగా వేయించుకోవాలి. కలర్ చేంజ్ అయ్యేదాకా వేయించుకోవాలండి. అలా వేయించుకుంటేనే పచ్చివాసన అనేది రాదు, లేదంటే పచ్చివాసన వస్తుంది. అంత టేస్టీగా ఉండదు హల్వా అనేది మటుకి. అడుగంటుకోకుండా వేయించుకుంటూ ఉండాలి. చూసారు కదండి, కొంచెం కొంచెంగా కలర్ అయితే చేంజ్ అవుతుంది. దీనికి కొంచెం టైం పట్టిద్దండి, కానీ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటేనే దాని టేస్ట్, లేదంటే మాడిపోతుంది. అలా మాడిపోతే టేస్ట్ బాగోదు కదా. ఇప్పుడు మనం ఎంత క్వాంటిటీ అయితే పిండి తీసుకుంటున్నామో అంత క్వాంటిటీ పంచదార తీసుకోవాలి. నేను 1 కప్పు పిండికి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. కొంచెం షుగర్ తక్కువ తినే వాళ్ళైతే 3/4 కప్ తీసుకోండి. 3/4 కప్ తీసుకుంటే సరిపోద్ది. అప్పుడు దీన్ని బాగా వేయించుకోవాలి. మొత్తం కలిసిపోయేదాకా వేయించుకోవాలి. అది బాగా కలిసిపోయాక 1 గ్లాసు హాట్ వాటర్ అండి, హాట్ వాటర్ యాడ్ చేసుకోవాలి. నేను 1 స్పూన్ గీ కూడా యాడ్ చేసుకున్నాను. హాట్ వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి లాస్ట్ దాకా కూడా. చూసారు కదండి కలర్ అనేది ఎలా చేంజ్ అయిందో. మనం ఫస్ట్ శనగపిండి ఎల్లో కలర్లో వచ్చింది, ఇప్పుడు గోల్డెన్ బ్రౌన్లో వచ్చింది. అది దగ్గర పడ్డాక కొంచెం బాదం పప్పు, నేనైతే బాదం పప్పు యాడ్ చేసుకుంటున్నాను. మీ దగ్గర జీడిపప్పు, కిస్మిస్ ఉంటే అవి కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇంకొక స్పూన్ నెయ్యి యాడ్ చేసుకున్నానండి. అది బాగా మిక్స్ చేసుకున్నాక లో ఫ్లేమ్లో పెట్టి ఒక 5 మినిట్స్ ఉంచి స్టవ్ ఆఫ్ చేసేయండి. చూసారు కదండి ప్యాన్ నుంచి సపరేట్ అయిపోతుంది. ఇంకా స్టవ్ ఆఫ్ చేసి దింపేసుకోవచ్చు. దీన్ని వేడివేడిగా సర్వ్ చేసుకుని తింటే చాలా బాగుంటుంది. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.